నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి రాయిపూడి పరేడ్ మైదానంలో అట్టహాసంగా జరిగిన 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో అత్యంత వైభవంగా జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకలు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి స్వతంత్ర సమరయోధుల త్యాగాలను కొనియాడిన పవన్ కళ్యాణ్. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగిన 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించిన మండలి వైసీపీ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. విశాఖ పోలీస్ బ్యారెక్స్ లో పలు సాంస్కృతిక కార్యక్రమాల నడుమ అత్యంత వేడుకగా జరిగిన స్వతంత్ర దినోత్సవ సంబరాలు. ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఎగురవేసిన మంత్రి అనగాని సత్యప్రసాద్. మన చేతిలో జాతీయ జెండా, గుండెల్లో దేశం కోసం బలమైన అజెండా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అమరావతిలో రాయిపూడి పరేడ్ మైదానంలో నిర్వహించిన 80వ స్వతంత్ర వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఎందరో మహనీయుల త్యాగాల ఫలితమే మన స్వతంత్రమని, వారి త్యాగాలకు నిజమైన నివాళి అంటే దేశ భవిష్యత్తును మరింత గొప్పగా నిర్మించడమేనన్నారు. దేశం మనకు హక్కులు, గుర్తింపులు ఇచ్చిందని స్పష్టం చేశారు. దేశం నాకు ఏం చేసిందే అని కాకుండా దేశానికి నేనేం చేయగలను అనే భావనతో ప్రతి ఒక్కరూ ముందడుగు వెయ్యాలని సూచించారు. 2047 నాటికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాకారం చేయడంలో ప్రజలందరినీ భాగస్వాములు కావాలని కోరారు. 100 ఏళ్ల స్వాతంత్ర సంబరాల నాటికి దేశం, రాష్ట్రం సమృద్ధి నుంచి వైభవం వైపు పయనించాలని ఆకాంక్షిస్తూ ఏపీ ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనందరం జాతీయ జెండా కింద నిలబడ్డాం. ఈ జాతీయ జెండా మన స్వాతంత్రానికి ప్రతీక, మన ఆత్మ గౌరవానికి ప్రతిబింబం, మన ఐక్యతకు చిహ్నం, మన భవిష్యత్తుకు మార్గదర్శకం. 90 ఏళ్ల పోరాట ఫలమే స్వాతంత్రం. మనకు స్వాతంత్రం తేలిగ్గా రాలేదు, ఒక్క రోజులో రాలేదు, ఒక్కరి పోరాటంతో రాలేదు. ఎన్నో దశాబ్దాల పోరాటం, ఎన్నో తరాల ఉద్యమం. దేశానికి స్వాతంత్ర్యం సాధించి తెచ్చిపెట్టిన ఆనాటి దేశభక్తుల సేవలు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. విశాఖపట్నం పోలీస్ మైదానంలో జరిగిన 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అనంతరం పోలీసులు, హోంగార్డ్స్, ఎన్సీసీ క్యాడెట్లు, స్కౌట్ అండ్ గైడ్స్ నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర దిశ దశ మారబోతుందని చెప్పారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర ఐటీ రంగంతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతుందని మంత్రి అనగాని చెప్పారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు వివిధ శకటాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్, పోలీస్ కమిషనర్ శంకభద్ర బాగ్చి, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, డీసీపీలు మేరీ ప్రశాంతి, లతా మాధురి, మణికంఠ, స్థానిక ఎంపీ ఎం శ్రీభరత్, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సమగ్ర సామాజిక ఆర్థిక అభివృద్ధి సాధించే లక్ష్యంగా నిర్దేశించబడింది. స్వర్ణాంధ్ర విజన్ 2047 భాగంగా విశాఖ వృద్ధికి ప్రధాన చోదక రంగాలు గ్రోత్ ఇంజిన్స్, పోర్టులు మరియు సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ, బ్లూ ఎకానమీ, సమాచారం, సాంకేతికం, ఐటీ, కృత్రిమ మేధస్సు, ఏఐ మరియు డిజిటల్ సేవలు, తయారీ పరిశ్రమలు మరియు అధునాతన పారిశ్రామిక పార్కులు, ఫార్మా, మెడ్టెక్ మరియు ఆరోగ్య సేవలు, పర్యాటకం మరియు హాస్పిటాలిటీ,
లాజిస్టిక్స్, గిడ్డంగులు మరియు మల్టీ మోడల్ రవాణా, వ్యవసాయం, ఉద్యానవనం, మత్స్య మరియు పశుసంవర్ధక రంగాలు, పునరుత్పాదక ఇంధనం మరియు హరిత అభివృద్ధి, పేదరిక నిర్మూలన P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. స్వర్ణాంధ్ర విజన్ 2047లో పేదరికం నిర్మూలన అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వడం నేపథ్యంలో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ P4 కార్యక్రమం ద్వారా సమాజంలో ఆర్థిక వెనుకబాటున్న కుటుంబాల సాధికారత దిశగా తీసుకెళ్లేందుకు విశాఖపట్నం జిల్లాలో విస్తృత స్థాయి చర్యలు చేపడతా ఉన్నాం. కాకినాడ పోలీస్ పెరేడ్ మైదానంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన ఆయన సభను ఉద్దేశించి మాట్లాడారు. బలమైన, సమర్థవంతమైన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ అడుగులు వేస్తుందని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక తరం స్వాతంత్ర్యం కోసం పోరాడితే మరొక తరం ఆ స్వాతంత్రాన్ని కాపాడిందని ఆయన పేర్కొన్నారు. వికసిత్ భారత్ సంకల్పంలో ఆంధ్రప్రదేశ్ తనదైన కీలక పాత్ర పోషిస్తుందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ తీర ప్రాంతం నుంచి జాతీయ పతాకం సాక్షిగా మన స్వాతంత్రాన్ని స్మరించుకుంటున్న ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. 80 సంవత్సరాల అంటే దాదాపు 8 దశాబ్దాల భారత ప్రయాణం. ఒక తరం స్వాతంత్రం కోసం పోరాడింది, ఒక తరం ఆ స్వాతంత్రాన్ని కాపాడింది, మరో తరం దేశ నిర్మాణానికి పునాదులు వేసింది. ఇప్పుడు భారతదేశం మరింత బలమైన, సమర్థవంతమైన, స్వయం సమృద్ధి కలిగిన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఆ మహత్తర ప్రయాణాన్ని మరింత వేగంగా, మరింత గొప్పగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత అన్ని తరాల మీద ఉంది, ప్రత్యేకించి కొత్త తరం మీద ఉంది. ఈ సంవత్సరం మన స్వాతంత్ర దినోత్సవానికి మరో చారిత్రాత్మక ప్రత్యేకత ఉంది. మన జాతీయ గీతం వందే మాతరంకి 150 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నాయి. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ వేడుకల్లో పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మరుగుడు హనుమంతరావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ మన దేశాన్ని మనమే నిర్మించుకోవాలని, పాలనలో ఎలాంటి పక్షపాతం ఉండకూడదని ఆకాంక్షించారు. అయితే దురదృష్టవశాత్తు ప్రస్తుతం రాష్ట్రంలో పక్షపాత పాలన సాగుతుందని, రాజకీయ కోణంలో చూసి సంక్షేమ పథకాలు అందించడం సరికాదని మండిపడ్డారు. ప్రశ్నిస్తే గొంతెత్తితే కేసులు పెట్టే పరిస్థితులు ఉన్నాయని, ఇవి బ్రిటిష్ పాలనను తనిపిస్తున్నాయని విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసేలా కాకుండా, పోలీసులు అధికార పార్టీ నేతల వైపు కాకుండా ప్రజల పక్షాన నిలవాలని సూచించారు. ఓటు వేసినా వేయకపోయినా ప్రతి ఒక్కరికి సంక్షేమం అందడమే నిజమైన పరిపాలన అని స్పష్టం చేశారు. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు నిర్మించడం మాత్రమే కాదని, యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని బొత్స పేర్కొన్నారు. చూసే పరిస్థితులు పెరుగుతున్నాయి. మనవాడ, పరాయివాడ, మన పార్టీనా, ప్రతిపక్షమా, మనకు అనుకూలంగా ఉన్నాడా, ప్రశ్నిస్తున్నాడా అనే ఆలోచనలు పరిపాలన జరిగితే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ప్రభుత్వం ఎవరిదైనా కావచ్చు, ప్రభుత్వ పథకాలు మాత్రం ప్రజలందరికీ, ప్రభుత్వ ఖజానా ప్రజలందరిది, చట్టం ప్రజలందరికీ సమానంగా వర్తించాలి. ప్రజలకు సమానంగా చూడాలన్న భావన కనుమరుగైతే స్వాతంత్ర స్ఫూర్తిగా అర్థం ఉండదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రశ్నించడం నేరం కాదు, ప్రభుత్వ నిర్ణయాల లోపాలను ఎత్తి చూపడం నేరం కాదు, ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడం నేరం కాదు, ప్రతిపక్షంగా ప్రజల తరపున గొంతెత్తడం కూడా నేరం కాదు. విమర్శలు చేయగలిగే శక్తి విశాఖ పెదవాల్తేరు గాంధీ సెంటర్ గ్రౌండ్లో 7 టైగర్స్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా కబడ్డీ అసోసియేషన్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు 2వ రోజు విద్యుత్ దీపాల వెలుగుల్లో అత్యంత వైభవంగా కొనసాగాయి. ఈ కార్యక్రమానికి విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ టీడీపీ నాయకుడు బైరెడ్డి పోతనరెడ్డితో కలిసి మైదానంలోకి దిగి పోటీ పడుతున్న కబడ్డీ జట్లను, క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం
అనంతరం మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి ఎంతో తోడ్పడతాయని పేర్కొన్నారు. అనంతరం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణ, 7 టైగర్స్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు మద్ది వెంకటరమణారెడ్డి మీడియాతో మాట్లాడారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు కొమర రవిరాజు, హనీ గ్రూప్ అధినేత ఓబుల్రెడ్డి, 7 టైగర్స్ గౌరవ అధ్యక్షుడు ఎన్ రమణారెడ్డి, మాజీ అధ్యక్షుడు పండా శ్రీను, కోశాధికారి రామకృష్ణారెడ్డితో పాటు పలువురు ప్రతినిధులు, క్రీడా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 7 టైగర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెదవాళ్ళలో గత 3 రోజులుగా అద్భుతంగా కబడ్డీ పోటీలు జరుగుతూ ఉన్నాయి. కబడ్డీ అంటే పెదవాళ్ళు అంటే కబడ్డీ. మేము చిన్నతనం నుంచి కూడా ఎంతో కబడ్డీని ఎంతగా ప్రేమించే వాళ్ళు ఈ పెదవాళ్ళ గ్రామంలో ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు కూడా ఇదే గ్రౌండ్లో ఎన్నో సంవత్సరాలుగా ఈ గేమ్కి వస్తూ ఉన్నాం. కబడ్డీ మీద వ్యామోహం ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఆట మీద ఉన్నట్టు అది మన క్రీడ కాబట్టి అద్భుతంగా ఈ క్రీడలు నిర్వహిస్తారు. చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి. ఆసక్తి ఉన్న క్రీడలందరూ పాల్గొని వాళ్ళ యొక్క ఇదిని నిరూపించుకొని నేషనల్కి లేకపోతే ఆంధ్రప్రదేశ్ తరఫున లేకపోతే ఇంటర్నేషనల్ కూడా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా పాల్గొంటారు. సో ఈ అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తున్న వీళ్ళందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. 20 సంవత్సరాల చరిత్ర అండి ఈ కబడ్డీకి. పెదవాళ్ళతో అంటే గ్రామీణ క్రీడగా ఉండి ఈరోజు ఇంత వైభవంగా అంగరంగ వైభవంగా ఉన్నదంటే మన ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని పార్టీల నుంచి కూడా స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేసే విధంగా 7 టైగర్ భరోసాతో ఇంత గ్రాండ్గా జరిగింది. దీనికి అతిరథ అందరూ కూడా విచ్చేశారు. ఈరోజు రేపు ఫైనల్, సెమీఫైనల్ మ్యాచ్లు రేపు జరుగుతాయి. దీనికి మా 7 టైగర్ సభ్యులందరూ కూడా గత 20 రోజుల నుంచి కృషి చేసి ప్రతిఫలమే ఈరోజు ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ టోర్నమెంట్కి మీడియా సోదరులు అలాగే అతిరథ మహారథులు అన్ని పార్టీల నుంచి కూడా విచ్చేశారు. దీన్ని గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా టోటల్గా 20 టీమ్స్ వచ్చినాయి. ఎవ్రీ మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్ట్గా చాలా ఇదిగా జరుగుతుంది. ఇప్పుడు ఫుల్ డిసైడ్ మ్యాచెస్ అవుతున్నాయి. రేపు సెమీఫైనల్స్, ఫైనల్స్ జరుగుతాయి. రేపు మ్యాచెస్ కూడా చాలా గొప్పగా ఉంటుంది. అలాగే రేపు ఉమెన్ టీమ్ ఎగ్జిబిషన్ మ్యాచ్ కూడా జరుగుతుంది. మీ పత్రికా సోదరులందరూ మాకు ఎంకరేజ్ చేయాల్సి, మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పెదవాళ్ళతేరు 7 టైగర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పెదవాళ్ళతేరు గాంధీ సెంటర్ వద్ద ఉన్నటువంటి గ్రౌండ్లో విద్యుత్ దీపకాంతుల మధ్య ఈ 3 రోజులు కూడా అత్యంత వైభవంగా జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరపబడుతున్నవి. నిన్న నుంచి జరుగుతున్నటువంటి ఈ టోర్నమెంట్లో 20 టీములు పాల్గొనడం జరిగింది. 20 టీములు కూడా చాలా మంచి టీములు. ఈరోజు సెమీఫైనల్స్, రేపు ఫైనల్స్ అవుతా ఉన్నది. ఈ యొక్క కబడ్డీ పోటీలు పార్టీలకు అతీతంగా ఈ 7 టైగర్స్ అసోసియేషన్ వారు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఆహారం కావలసిన పేదవారికి చక్కని ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో నగర పోలీస్ కమిషనర్ కమ్యూనిటీ ఫ్రిడ్జ్లు నగరంలో ఏర్పాటు చేశారని ఈస్ట్ ఏసీపీ కొండపల్లి లక్షణమూర్తి తెలిపారు. మద్దెలపాలెంలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాక్షి, జిల్లా కలెక్టర్ ప్రారంభించారని చెప్పారు. అందులో భాగంగా ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గల లలిత జ్యువెలరీ షాపింగ్ మాల్ వద్ద ఏర్పాటు చేసిన కమ్యూనిటీ ఫ్రిడ్జ్ను ఏసీపీ లక్ష్మణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో 8 చోట్ల కమ్యూనిటీ ఫ్రిడ్జ్లను పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఎవరికైనా ఆహారం కావలసి వస్తే ఈ ఫ్రిడ్జ్లో ఉండే ఆహారాన్ని ఉచితంగా తీసుకోవచ్చని చెప్పారు. 33వ టీడీపీ అధ్యక్షులు కర్రి నీలకంఠం మాట్లాడుతూ పేదవారు ఆకలితో ఉండకూడదన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నగర పోలీస్ కమిషనర్ చొరవ చూపి ప్రధానంగా పేదల ఆకలితో ఉండకూడదని, వారి ఆకలిని తీర్చేందుకు కమ్యూనిటీ ఫ్రిడ్జ్లను ఏర్పాటు చేశారన్నారు. ఎవరైనా భారీ కార్యక్రమాలు నిర్వహించేవారు ఆహారం మిగిలిపోతే ఈ ఫ్రిడ్జ్లలో పెట్టాలని నీలకంఠం కోరారు. ఈ కార్యక్రమంలో 34వ వార్డు జనసేన అధ్యక్షుడు నీలిరాజు, పోలీస్ అధికారులు, దాతలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. సిటీలో, మన విశాఖపట్నం సిటీలో 8 చోట్ల ఈ కమ్యూనిటీ ఫ్రిడ్జ్లు ఏర్పాటు చేయడం జరిగిందండి. కమ్యూనిటీ ఫ్రిడ్జ్ అంటే అక్కడ ఫుడ్ డోనర్స్ వచ్చి పెడతారు. ఇక్కడ ఎవరైతే నీడీ పీపుల్ ఫుడ్ కావాలనుకుంటున్నారో, ఆహారం కావాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చి ఫ్రీగా తీసుకోవచ్చండి. సో ఈరోజు 8 చోట్ల మన ఆనరబుల్ మినిస్టర్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారు సత్యప్రసాద్ గారు మద్దిలపాలెం జంక్షన్ దగ్గర కలెక్టర్ గారు, సిపి గారు, మినిస్టర్ గారు అక్కడ ఓపెన్ చేయడం జరిగింది. మిగతా చోట్లన్నీ కూడా లోకల్లో ఏసీపీలు ఓపెన్ చేశారు. సో డోనార్లు ఈరోజు ఇక్కడ ఫ్రిడ్జ్ అనేది కంపెనీ వాళ్ళు, పెప్సీ వాళ్ళు ఇచ్చారా, అలాగే లలిత జ్యువెలరీ వాళ్ళు కూడా అక్కడ బాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఫుడ్ వరకు మా అమోఘ పార్లర్ వారు ఏర్పాటు చేయడం జరిగింది.
అలాగే డోనర్స్ ప్రతిరోజు కూడా అక్కడ ఫుడ్ పెడతారు. సో ఎవరైతే ఆహారం కావాలో వచ్చి తీసుకోవచ్చండి. ఇది చాలా మంచి ఆలోచన. ఇది చాలామందికి మంచి ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఎవరికైతే ఆహారం దొరకదో వాళ్ళందరికీ వచ్చి ఫ్రీగా తీసుకోవచ్చండి. ఫుడ్ ఇక్కడ చెక్ చేసి ఎటువంటి పాడవకుండా చూసుకొని మా వాళ్ళు కూడా ఉంటారు, చెక్ చేస్తారు. ఇక్కడ వీళ్ళు లలితా జ్యువెలర్స్ సెక్యూరిటీ వారు కూడా చెప్పడం జరిగింది, వాళ్ళు కూడా చూస్తారు. సో అది ఫుడ్ పాడవకుండా మంచి ఫ్రెష్ ఫుడ్ అక్కడ అవైలబుల్గా ఉంటుంది, అందరూ కూడా వచ్చి తినొచ్చు. ఈరోజు అన్ని చోట్ల కూడా చాలా చక్కనైనటువంటి స్పందన వచ్చింది. ఈరోజు ఆగస్ట్ 15 సందర్భంగా పేదవారు ఎవరు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో ఈరోజు సిపి గారు, మన పోలీస్ కమిషనర్ సిపి గారు ఒక 5 చోట్ల అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ వినూత్నమైన కార్యక్రమం ఏమిటంటే పేదవారు ఎవరు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో ఒక 5 చోట్ల ఈ ఫ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా అన్నం కానీ ఏదైనా ఫుడ్ ఉండిపోతే ఇక్కడ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడితే వాళ్ళు ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళు వచ్చి తీసుకోవడం జరుగుతుంది. అదే ఈరోజు ఆగస్ట్ 15 సందర్భంగా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. మన ఏసీపీ గారు వచ్చి రిబ్బన్ కట్ చేసి ఈరోజు 2 గంటలకి ఓపెన్ చేయడం జరిగింది. వేల తండాలుగా జనాలు వచ్చి ఆహారం స్వీకరించడం జరిగింది. ఇదే కంటిన్యూగా ఎవరికి ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో 5 చోట్ల పెట్టారు. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మా తరపు నుంచి సిపి గారికి కోరుకుంటున్నాం. దేశ స్వతంత్ర సమరయోధులు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని 41వ వార్డు మాజీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ పిలుపునిచ్చారు. 41వ వార్డులో వైసీపీ పార్టీ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. త్రివర్ణ పతాకాన్ని కోడిగుడ్ల పూర్ణిమ ఆవిష్కరించారు. జాతీయ పతాకానికి గౌరవ వందనం చేసి చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుంచి దేశానికి విముక్తి కల్పించిన త్యాగదనుల సేవ మరువలేనిదన్నారు. ఆ దేశభక్తులు చూపిన బాటలోనే నేటి తరం పయనించి దేశానికి సేవలు అందించాలని కోరారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ఆనాడు దేశభక్తులు చేసిన త్యాగాలను నేటి తరం పూర్తిగా తీసుకోవాలని పూర్ణిమ సూచించారు. గతంలో కలరా విజృంభించినప్పుడు వేలంగిని మాత ఆశీస్సులతో అందరూ బయటపడ్డామని చెప్పారు. ఈ సందర్భంగా వేలంగిని మాత పూజలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 41వ వార్డు వైసీపీ అధ్యక్షులు కోడిగుడ్ల శ్రీధర్, స్థానిక పార్టీ నేతలు, చిన్నారులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అలాగే మోక్షారోహిత శుభాకాంక్షలు, పండుగ మరి మీ అందరికీ కూడా ఈ పండుగ ఎంత పర్వదినం అనేది వార్డు ప్రజలందరికీ తెలుసు. మరి ఈ పండుగ సందర్భంగా మీరు ఏవైతే తలంచిన తలంపులన్నీ కూడా ఆ దేవమాత నెరవేర్చాలని 41 వార్డులో ఉన్న ప్రతి కుటుంబంలో కూడా ఆ తల్లి ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అలాగే మా లెజెండ్ వాజ్పల్లి గణేష్ కుమార్ గారికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డే అండ్ నైట్ అక్కడ మనకి కాపలాగా ఉంటూ ఒక సెక్యూరిటీగా ఉంటూ ఉన్న డిఫెన్స్ బార్డర్ సెక్యూరిటీ వాళ్ళకి ముందుగా మనందరూ గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంత హ్యాపీగా తిరుగుతున్నామంటే ముందు వాళ్ళు మనల్ని రక్షిస్తున్నారు, అది మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వాళ్ళందరికీ మనం కంపల్సరీగా సెల్యూట్ చేయాలి. మర్రిపాలెం వుడా లేఅవుట్లో గల రాక్ డేల్ స్కూల్లో దేశ 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ పి ఉమాదేవి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారులు దేశ స్వతంత్ర సమరయోధుల వేషధారణతో దేశభక్తిని పెంపొందించారు. ఈ సందర్భంగా రాక్ డేల్ స్కూల్ డైరెక్టర్ పి మల్లికార్జునరావు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సమరయోధుల సేవలను, త్యాగాలను కొనియాడారు. ఆనాటి దేశభక్తులను విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని దేశం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశానికి సేవ చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుండాలన్నారు. దేశ స్వాతంత్ర సార్వభౌమత్వాన్ని పరిరక్షిస్తూ అందరూ స్నేహభావంతో మెలగాలని కోరారు. Today we are celebrating the 80th Independence Day celebrations, and we are very happy to say that we are giving a good education to all the students, and we have established our school in 1997 and we are running it successfully, and today we have celebrated this Independence Day with great activities and good cultural activities, and happy Independence Day to one and all. Thank you.
దక్షిణ నియోజకవర్గం 29వ వార్డు చందకవీధి సాయిబాబా గుడి వద్ద వార్డు టీడీపీ అధ్యక్షుడు ఉరుకోటు గణేష్ ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు కోలాహలంగా జరిగాయి. జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉరుకోటి గణేష్ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదలకు, మహిళలకు నూతన చీరలు, పండ్లు, పిల్లలకు మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యకర్తల సహకారంతో వేడుకలు పండుగలా నిర్వహించడం సంతోషంగా ఉందంటూ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పల్లా చలపతి, అక్కరబోయిన సూరిబాబు, పల్లా మధు, ఒమ్మి శ్రీను, బోరరాజు, చందక రామ్మోహన్, చిన్నమ్మలు, పల్లా శ్రీను, డొప్పా అప్పారావు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తయింది. అందుగురించి ఇవాళ పెద్దలందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు స్వాతంత్రం వచ్చిన శుభాకాంక్షలుగా మా 29వ వార్డు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి అందరూ కూడా సహకరించినందుకు ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎంతో మంది త్యాగధనుల పోరాట ఫలితంగానే మన దేశానికి స్వతంత్రం వచ్చిందని మాజీ కార్పొరేటర్ బెహరా గ్రూప్స్ చైర్మన్ బెహరా భాస్కర్రావు అన్నారు. విశాఖపట్నం జిల్లా శిష్టకరణ అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్లిపురం శిష్టకరణ కమ్యూనిటీ హాల్లో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా శిష్టకరణ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ఎన్కే మహంతి మాట్లాడుతూ నాటి స్వాతంత్ర సమరయోధుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సమాజహిత కార్యక్రమాలు నిర్వహించడానికి తమ సంఘం ఎప్పుడూ చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. శ్రీకాకుళం జిల్లా శిష్టకరణ సంఘ నాయకులు పోలి మహంతి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఎంతో మంది మహానుభావుల త్యాగ నిరతికి నిదర్శనమే స్వాతంత్రమన్నారు. ఇంటక్ నాయకులు మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ యువత దేశభక్తితో మెలిగి తాము ఎంచుకున్న రంగాల్లో రాణించడం ద్వారా దేశ అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ సైంటిస్టు రఘుపాత్రుని భీమారావు, అఖిల భారత శిష్టకరణ సంఘం అధ్యక్షులు కె వెంకటేశ్వర బెనర్జీ, మంత్రి నరసింహమూర్తి, డి హర్నాథ్, జయతి ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. మరి స్వాతంత్రం సందర్భంగా 2 విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను, మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. స్వాతంత్రం 200 సంవత్సరాల పోరాటం ఈ మన స్వాతంత్రం తీసుకోవడం. ఈ 200 సంవత్సరాలు మన వాళ్ళు ఎంత ఆవేదన పడ్డారు, ఎన్ని పోరాటాలు చేశారు, ఏం చేశారు, రకరకాలుగా చేశారు. అందరూ ఐక్యతగా ఎప్పుడున్నారు, ఏదో కార్యక్రమం చేసి మన తాలూకా భారతీయుల తాలూకా ఐక్యతని, భారతీయుల తాలూకా స్లోగన్ని వినిపించాలని చెప్పి ఏకమయ్యి రకరకాలుగా చేశారు. కానీ ప్రతి ఒక్కరు, గాంధీ, నెహ్రూ ఒకలాగైతే, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు ఒకలాగైతే, రకరకాల దేశది నలుమూలల నుంచి కూడా అందరూ కూడా భారతదేశ స్వాతంత్ర్యం కోసం పాడిన వారందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి వారి కోరిక మేరకు మనం చేయవలసింది ఏంటంటే దేశభక్తిని పెంచుకోవాలి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్న గురిజాడ ఎవరు అప్పారావు గారు మరి వారు చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ వారు ఎలా రాశారో ఏమో కానీ తెలిసినట్టు రాశారు. ఈ దేశం, ఈ మనుషుల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత, మన గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, తద్వారా మన కమ్యూనిటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మహాత్మా గాంధీని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సీనియర్ మహిళా నాయకురాలు సత్యవతి పిలుపునిచ్చారు. అల్లిపురం ఈతపేటలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జెండాకు గౌరవ వందనం చేశారు. పిల్లలకు, స్థానికులకు మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ దేశానికి సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ సన్నద్ధంగా ఉండాలన్నారు. స్థానికులంతా కుల మతాలకు అతీతంగా ఐకమత్యంతో మెలగాలని సూచించారు. యువత సన్మార్గంలో పయనించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, చేసిన పోరాటాలను సత్యవతి వివరించారు. అన్నిటికన్నా మన దేశమే ముఖ్యమైన విషయాన్ని మరవకూడదన్నారు. స్థానిక యువకులు చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, యువకులు, స్థానిక మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇండిపెండెంట్ డే అని చాలా బాగా చేస్తాము ఎప్పుడును, అలాగే ఈరోజు కూడా బాగా చేస్తున్నాము. మరి అల్లిపురం ఎత్తపేట రోడ్లోని ఇంకా మంచి ప్రోగ్రాములు చేసుకుని పిల్లలు అందరం కూడా మంచి పేరు తెచ్చుకోవాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. అలాగే గాంధీ గారు ఎంత కష్టపడి అయితే ఈరోజు వీళ్ళందరం కూడా ఒక స్థాయికి ఉండాలని చెప్పి ఆ రోజు ఎంత కష్టపడి తీసుకొచ్చారో, ఈరోజు పిల్లలు కూడా అంతే కష్టంగా మళ్ళీ వాళ్ళ పిల్లల వరకు కూడా మంచి పేరు తెచ్చుకొని మరి అభిమానం, ప్రేమ అందరికీ పంచుకొని వీధిలోని అందరూ కలిసికట్టుగా ఉండాలని, ఎప్పుడు కూడా ఉంటారని నేనైతే కోరుకుంటున్నాను.
80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పరవాడ మండలం లంకెలపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షుడు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతం ఆలపించి నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. విద్యార్థులు అద్భుత ప్రతిభ చూసిన ఎమ్మెల్యే పంచకర్ల అభినందించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోని శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుందని వెల్లడించారు. కొత్త పరిశ్రమల రాకతో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు, ఎన్డీఏ కూటమి ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు మనం 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. చాలా గర్వకారణం, చాలా ఆనందకరమైన సమయం ఇది. దయచేసి ఎందుకంటే మాట్లాడే కురవాళ్ళు 80 సంవత్సరాలుగా ప్రతిరోజు జెండా పండుగ అని చెప్పి మనం దేశంలో నలుమూలల మారుమూల ప్రాంతాల నుంచి నగరాలు, పట్టణాల వరకు కూడా అందరూ కూడా ఒకే రకంగా స్పందించే కార్యక్రమం ఏదన్నా ఉందంటే ఇది ఒకటే. ఎందుకంటే ఇది మన బానిస సంఖ్యల నుంచి బయటపడ్డ రోజు, స్వతంత్రం సిద్ధించిన రోజు, మన పూర్వీకులు పెద్దలు మన కోసం ప్రాణాలు అర్పించి తెచ్చిన రోజు. అందుకని వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తూ మీరిచ్చిన స్వతంత్రాన్ని కాపాడుకుంటాం, మంచి మార్గంలో నడుస్తాం. జ్ఞానాపురం ఆటో స్టాండ్ యూనియన్ ఆధ్వర్యంలో దేశ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, ఐఎన్టీయూసీ నేత ఎం కొండబాబు, కంచరపాలెం ట్రాఫిక్ ఎస్ఐ అజయ్, 41వ వార్డు వైసీపీ అధ్యక్షులు కోడిగుడ్ల శ్రీధర్, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. అతిథులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జెండాకు గౌరవ వందనం చేశారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన వారికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోడిగుడ్ల పూర్ణిమ, అజయ్, కొండబాబు, కోడిగుడ్ల శ్రీధర్ మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ఆనాడు సమరయోధులు చేసిన పోరాటాన్ని వివరించారు. ఆ మహనీయుల కృషి ఫలితంగా నేడు స్వేచ్ఛాయుత జీవనం సాగిస్తున్నామన్నారు. ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా ఐక్యంగా శాంతియుతంగా జీవనం సాగించాలని సూచించారు. ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చాలా బాగా మాకెప్పుడు కూడా తెలిసి మమ్మల్ని ఈ విధంగా గౌరవించడం నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అలాగే ఇప్పుడున్న పొజిషన్లో ఆటో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందనే విషయం కూడా నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఫ్రీ బస్ వచ్చేయడం వల్ల మీకు కొంచెం బేరా తక్కువ అవుతుంది. అలాగే కుటుంబం నెట్టుకు రావడం అనేది చాలా కష్టమైనవి. మరి మన గవర్నమెంట్ దీన్ని కొంచెం మీ అందరికీ కూడా వెసులుబాటుగా ఈ ఫ్రీ బస్ అనేది కొంచెం తగ్గించేసింది బాగుంటుందని నా ఉద్దేశం. అలాగే మరి శ్రీధర్ గారు ఎప్పుడు కూడా మీ ఆటో స్టాండ్ సోదరులందరినీ కూడా ఆయన ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు. ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు. మేము మామూలుగా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా మరి ఆటో స్టాండ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన వంతుగా ఏదో సహాయం చేయాలి అని అంటూ ఉంటారు. నా కుటుంబం ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ప్రతి సంవత్సరం ఒకే స్పీచ్ ఇస్తున్నాను. ఎందుకంటే మీకు ఏం కావాలంటున్నాను, మళ్ళీ ఇండిపెండెన్స్ డేకి పిలిచినప్పుడు మళ్ళీ అదే అడుగుతున్నాను, మీరేం అడగట్లేదు. కాబట్టి ప్రతిది కూడా మా ముందు ఉంచితేనే నాకు తెలుస్తుంది. లాస్ట్ టైం కూడా చెప్పాను, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఎవరికైనా హెల్త్ పరంగా కానీ ఏదైనా నా సహాయంగా ఏదైనా ఇవ్వాలన్నా చాలా మంది ఆటో, ఇప్పుడు ఇంతకుముందు ఆటోకి ఇప్పటికి ఏంటంటే డిఫరెన్స్, ఫ్రీ బస్సులు వచ్చిన కాడి నుంచి ఫ్రీ బస్సులు వచ్చాయి. తర్వాత ఈ ట్యాక్సీ మెయిన్ అదొకటి, ఓలా అయిపోయి ఊబర్ వచ్చాక చాలా ఇబ్బంది అవుతుంది. స్నేహితులారా, మనం చేస్తున్నటువంటి ఈ ఆటో వృత్తిలో మరి సూర్యుడు ఉదయించక ముందు మనం వస్తాం, సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటికి వెళ్తాం. ఈ రెండింటి పరిస్థితుల్లో ఆ రోజంతా కష్టపడిన ఆదాయంలో ఒకప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి పరిస్థితులు మనకు తెలుసు. 500 రూపాయలు పట్టుకెళ్తే మన కుటుంబాన్ని ఆ రోజుకి లాక్కొచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ రోజైతే ఆ పరిస్థితి లేదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎందుకంటే
ఈ పెరుగుతున్నటువంటి ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ దీంట్లో పెరుగుతున్నటువంటి పోటీతత్వంలో మనకు అనేక ఇబ్బందులు, అలాగే ప్రభుత్వాలు ప్రకటిస్తున్నటువంటి రాయితీలు కానీ కొన్ని బెనిఫిట్స్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ సందర్భంలో వచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వాలు ముందుకు వెళ్తుంటాయి. అదే క్రమంలో మనకు ఉన్నటువంటి సాంప్రదాయంగా ఎన్నో ఏళ్ళుగా కష్టపడుతూ మన కుటుంబాలను పోషించుకుంటుండే వృత్తుల్లో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. ముందుగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఎప్పుడు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పోలీసు వారిని ఏంటంటే సమన్వయంగా తీసుకుని వెళ్ళి వాళ్ళ ద్వారా జెండా వందనానికి కొంచెం గౌరవం ఇద్దామనే ఉద్దేశంతో ఏదైనా స్కూల్స్ కానివ్వండి లేకపోతే దీన్ని కానివ్వండి మనకి ఆహ్వానిస్తుంటారు. దానికి చాలా ధన్యుండి. ఈరోజు నేను థ్యాంక్ఫుల్ ఎందుకని చెప్తున్నానంటే కరెక్ట్గా కింద సంవత్సరం ఏడాది కిందట ఇదే వేదికపై మనం ఇక్కడికి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్పంచుకున్నాం. అప్పుడు చెప్పిన మాట ఇప్పుడే చెప్తున్నాను. ఎందరో మహానుభావులు స్వాతంత్ర సమరయోధులు వారి యొక్క ప్రాణత్యాగాలని ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అమరావతి రాయిపూడి పరేడ్ మైదానంలో అట్టహాసంగా జరిగిన 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో అత్యంత వైభవంగా జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకలు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి స్వతంత్ర సమరయోధుల త్యాగాలను కొనియాడిన పవన్ కళ్యాణ్. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగిన 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించిన మండలి వైసీపీ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. విశాఖ పోలీస్ బ్యారెక్స్ లో పలు సాంస్కృతిక కార్యక్రమాల నడుమ అత్యంత వేడుకగా జరిగిన స్వతంత్ర దినోత్సవ సంబరాలు. ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఎగురవేసిన మంత్రి అనగాని సత్యప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.